సీట్ బెల్ట్ వేసుకో. ఏమిలా పోలీసు వాళ్ళు అందుకోసం అని చెప్పేసి చూసుకోవాలి కదా మనం కూడా, లేకపోతే ఇబ్బంది అయిపోదా. ఏ ఊరునా? భీమవరం. మనూరే, మన తాలూకే. మీరు ఎక్కడ? కోటు కడప. తినేవాళ్ళేదనా? తిన్నాను. ఏం తిన్నావు? ఇక్కడ మన వాటిలో అది పూరి దోశ తిన్నా. రొయ్యలు ఎప్పుడును మరి బంగాళదుంప కర్రీ. రొయ్యలు ఎప్పుడు బాగా పోయిర్లే. ఏం పని చేస్తావా? డ్రైవరా? ఏడా? ఫెన్తీస్లో. సెంతేసా? మా ఊడు ఉన్నాడు అంటే ఫెనతీస్ ఇక్కడ కాదే, అటు సంవత్సరం పక్కన. అదే ఫెనతీస్ ఆడనే. మా ఊడు ఉన్నాడు అక్కడ మాలేలో ఎక్కడ మాది ఉంటాడులే. ఇంకా వచ్చి దగ్గర వచ్చి వెళ్తామంట. మళ్ళీ మన వాళ్ళు వస్తున్నారా? అక్కడ ఉన్నారమ్మా. బాగానే ఉండదు పంచాయతీ. నేను వచ్చి అంతకుముందు అక్కడ చేసాను తమ్ముడు రుమ్మెతలునా. అప్పుడు కరోనా టైంలో ఇంటికి వెళ్ళిపోయాను. ఏమే కరోనా వచ్చిందా? మామూలుగా నేను సెలవుగానే వెళ్ళాను. వెళ్ళిన ఒక నెలగా కరోనా బయట వేసింది. కరోనా బయటపడినావు? అదే అక్కడ బయటకు వచ్చింది కరోనా లోకల్ నుంచి. కరోనా టైంలో అంతకు ముందు ఒక నెలకు ముందు ఇంటికి వెళ్ళిపోయాను. వెళ్ళాక మాకు తెలిసింది ఇక ఎయిర్పోర్ట్లో ఇబ్బంది అయిపోయినా కరోనా టైం. అప్పుడున్న మాకేమో అక్కమ్మ 5 నెలలు ఉంది. నేను ఏం చేసి అంటే ఇంటికి వచ్చాక కొట్టిద్దాను టైంలో వెళ్ళిపోయాను. ఇంకా అక్కమ్మ లేదు, మన వస్తాకి లేదు. ఇంకా అక్కడ క్యాన్సర్ అయిపోయింది. మళ్ళీ ఇక్కడ కొత్తగా వచ్చిందన్నమాట. కొత్తగా వచ్చాం. ఇప్పుడు కొత్తగా వచ్చి ఎన్ని నెలలు అయింది? 2 అయిపోయింది. 3వ నెల. 3 సంవత్సరం దొరపడ్డది. సంవత్సరం బాగా ఉండదు. అయితే గర్ల్ ఫ్రెండ్ లేరా? మనకి తమ్ముడు గర్ల్ ఫ్రెండ్ మొహమాట ఎక్కువ ఉన్నట్టున్నదా? మొహమాట ఏముందరే, మనకు ఓపిక లేదు. మనకు సరిపెట్టాడు డబ్బు మనకి ఎంత తక్కువ. బయటకు పోవాలంటే డబ్బులు అవుతాయి. మా నెంబర్లు తీసుకో, ఫోన్ కొట్టి నీకు ఎప్పుడు కావాలంటే డాడీ అప్పుడు అదే వయసులో అదే డబ్బులు ఉండి అవి చేసాను. ఇంకా మాకు ఎంత తక్కువ. ఇంకా అలాంటి ఏమి లేవు. వస్తాం తింటాం ఉంటాం. ఎంతరా వయసా? వయసు 44 ఉంటుంది. 44 ఉంది. 44. అవును. ఇప్పుడు బీపీ షుగర్లు ఉంటే కోటికి రానిస్తున్నారు. అదే మామూలుగా సరిపాటుగా ఎక్కువ ఉంటే అక్కడ మన రిపోర్ట్ అక్కడ ఇవ్వాలి కదా. బీపీ షుగర్ ఉంది, బీపీ లేదు కదా. బీపీ షుగర్ లేనప్పుడు ఎవరున్నారో 100కి ఒక 30 మంది ఉంటారు లేని వాళ్ళు, మెయింటి వాళ్ళు. ఇప్పుడు 40 ఇంచుమించు 40 ఉన్న వాళ్ళకి అందరిగా బీపీ షుగర్ అన్ని బయట పడతాయి. అవన్నీ పట్టించుకుంటే అక్కడ పని అవుతుంది. బ్లడ్ గ్రూప్ బ్లడ్ గ్రూప్ ఏంది నాదా? ఏ పాజిటివ్, బి పాజిటివ్, ఏబి నెగిటివ్. పాజిటివా నెగిటివా? పాజిటివ్. కానీ మా వాళ్ళుగా అది షుగరే కొద్దిగా ఉంది. దాని కూడా కంట్రోల్గా తిని బట్టి కంట్రోల్గా నేనే ఉంచుకుంటా అన్నమాట. షుగర్ ఎక్కువ తినే సరిపాటుగా తిన్నమాట. ఎక్కువ తిన్నా అది మామూలు తిరిగిపోతుంది. وايد نفر هسه بابا هسه وايد نفر هسه ايه هندي نفس ضم بي بوزيتيف هسه يجي على طول. هذا على طول بيت يجي بابا على طول కానీ ఇది నా అబ్బా జీవితం. కానీ నువ్వు అనుకున్నట్టే కానీ అలాంటి పేదల్ని డబ్బుతో దుక్కి బేబీ సలాం బాబా. ఇది 3 9 ఎంత 9 ఎంత 11 60 ఎంత. అది కూడా పాయింట్. ఏమిలా నేను ఇంట్లో పని చేసేది అదేలే. చారాలో ఇద్దరు డ్రైవర్లు ఇద్దరం కూడా. మాకు ఒకటాడు అంతకుముందు వాడికి యాక్సిడెంట్ అయింది. పెద్ద యాక్సిడెంట్ అయింది. అయితే డయాలసిస్ పేషెంట్ కూడా
తిరిగి వెళ్తారా ఆ? తిరిగి వెళ్తారు మీరు లేదు లేదు వాడి దగ్గర దించుతా వాడు మాట్లాడతాను మామూలుగా ఇప్పుడు అమౌంట్ ఎంత అని ఇస్తాడు ఇచ్చాడంటే ఇంక అది మా పట్టుకోవచ్చిన దానికి 5 దినాలు ఇస్తారు కదా తీసుకుని ఏం చేయాలి అప్పుడు డబ్బు తీసుకుని ఏం చేయాలా ఏమో వాడు మాట్లాడుకుంటాడు డబ్బు నేను తీసుకుని ఏం చేయాలి చెప్పండి నీకు కాదు నీకు ఎట్లా ఇస్తాడు? మాకు ఒక 5 దినాలు మనిషికి ఇస్తాడు, 5 దినాలు ఇస్తాడు. అలాగే తీసుకుని బీ పాజిటివ్ ఆ. మనిషిని. దాని తర్వాత నువ్వు మాట్లాడుకో, ఎంత కావాలో. ఆ? ఆల్మోస్ట్ కోవిడ్కి వచ్చిన వాళ్ళు ఒకటే కదా బ్లడ్ అంతా బాగానే ఉంటుంది ఏం కాదు ఇబ్బందిగా ఒక కిడ్నీతో ఉండొచ్చునా అదే నిద్ర వచ్చు కదా నాది అది ఓ నెగిటివ్ నాది ఓ నెగిటివ్ నా పర్వాలేదు అక్కడ మాత్రం రాసిమారు తమ్ముడు లేదు బ్లడ్ మాత్రం కిలో గిడ్డ తీసుకుని వాళ్ళకి ఇస్తారు అట్టని కాదు ఇస్తారు. అట్టని కాదు ఎవరిదైతే వాళ్ళు నీకు కూడా ఫైదా మమ్మల్ని ఎంతసేపు పెడతాడు వాడు? మాది ఇక్కడ చెక్ చేయించేసి ఏం కాదులే నొప్పి కూడా ఏం ఉండదు వదిలే తెలియకుండా అనస్థేషియా చేస్తారు తెలియకుండా చేస్తారు ఇంతే వయసు కదా బాబా గారికి ఆ? బట్టి ఉంటాయి ఆయనకు అదే అదే హలో మంచోడు నా చాలా మంచోడు ఇప్పించాడు ఆ. తీసుకో ఒక కిడ్నీ అంటే ఒక కిడ్నీనే తీసుకుంటాడు రెండు తీసుకుపోండి తీసుకుంటాను ఇంకా 2 దేనికి ఒకటి నీకు కావాలి కదా పోతాం ఇప్పుడు పని వద్దాం పిచ్చిలు పెట్టుకోను అప్పుడు కాదులే పిచ్చిలు మళ్ళీ పెట్టుకుంటే ఇప్పుడు పోయినా వాళ్ళు తీసి పెట్టుకుంటారు కదా 5,000 అడుగు 5,000 దినాలు తీసుకో మాకు ఏదైనా కమిషన్ నీకు ఏదైనా ఏదో దుడ్డు కొడితే ఇయ్యి. లేకపోతే వద్దు. నువ్వు 2 తీసుకుంటా నాకు వాడికి 2 పోయాక డబ్బు పోయాక నేనే చేసిన ఇంకా ఒకటి తీసుకో నాకు ఒకటో తేవనా 2 ఇస్తాను ఆ? 2 వద్దులే. 2 వాడు ఏం చేసుకుంటాడు ఏమో నేను అమ్ముకోను నాకెందుకు మళ్ళీ నువ్వా నాకు వద్దు ఇంకా ఏమే నీ జీవితమా పోనా ఇంకా ఓడిపోయాక ఓడిపోయినట్టు ఎందుకు ఇంకా నిజమా నిజమే ఇడ్లీ కోసం ఇడ్లీ అన్నా కిడ్నీ కోసం జీవితం బాగొట్టుకుంటావు ఏమన్నా ఒకటే వెయ్యి చేస్తాం ఇంకా పోయాక అది అది కదా అది వెనక ఆడనే ఉంటుంది మళ్ళీ 5,000 దినాలు వస్తుంది ఇంకా కష్టపడతావు నువ్వు 20 లక్షలు లెక్క వస్తుంది 15 లక్షలు ఇంకెందుకు హ్యాపీగా ఇంటికి పో హ్యాపీగా ఉండు అలాగే ఆ? ఓకే ఓకే అని చెప్పాడు అలాగే ఓకే డాక్టర్ కూర్చోండి ఆ, ఏమో రావచ్చు ఆయన కాడ ఎప్పుడు ఉంటారు బ్లడ్ టెస్టింగ్ సెట్ చేస్తాం బ్లడ్ టెస్ట్ కూడా బీ పాజిటివ్ ఏం అవసరం లేదు భయమేస్తుందా? నీ నవ్వు వరం, నీ కోపం శాపం, నీ మాట శాసనం. నువ్వు అనుకో హలో బాబా బాబా రూపా సాయి ఓగులు ఓకే ఓగులు ఓకే 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 ఓగుల్ హలో 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 ओगुल इतने निकते रहते माफी मुश्किल సర్లేనా అయితే ఏం కాదు కదా ఎవరికైనా ఫోన్ చేసుకుంటావా ఏమన్నా తినేవాలేదన్నా పొద్దున్నే వాళ్ళు బ్లడ్ టెస్ట్ కదా చేసేది ఏమన్నా తినేవాలేదా తిన్నాను ఏం తిన్నావు టిఫిన్ ఏది ఏం తిన్నావు ఇడ్లీ తింటే బాగుంటుంది ఊరు తిన్నాను పూరియా వాళ్ళు అవుతానా టీయా సరేలే ఏది కాబట్టి అది సార్లు ఉన్నాడు రెడ్ బుల్ కావాలన్నా టీ కావాలన్నా పాలు కావాలన్నా హార్లిక్స్ కావాలన్నా బూస్ట్ ఏదైనా సార్లు ఇబ్బంది లేదు ఏం లే ఇప్పుడు ఊరికి జస్ట్ నీకు అది మత్తు లేకుండా బ్లడ్ టెస్ట్ మాత్రం చేస్తారు ఓకే ఏంటంటే వాళ్ళు అనస్థీషియా చేసేస్తారు మళ్ళీ నిద్రపోతావు ఇంకేం మళ్ళీ ఓపెన్ అయిపోయిన దాకా నీకు తెలీదు ఏనా కష్టాల్లో ఉన్నట్టున్నావు అందుకోసం ఊరిని టక్కన ఓకే చెప్పేసినావు వారిని తిరుగుతున్నావునా ఊతరుకులా ఎంత అడుగుతానా నీ ఇష్టం చెప్పు ఓడికి చూడు చూడలేక షేక్ ఫ్యామిలీ వాళ్ళు కానీ ఇది నా అబ్బా జీవితం కానీ నువ్వు అనుకున్నట్టే కానీ నా అలాంటి పేదల్ని డబ్బులతో తొక్కి నువ్వు ఎంత అడుగుతావు అంట ఏ రూట్ పోతున్నాం మనం
రమ్మన్నావా? తీసుకెళ్ళాను అది ఎక్కడ తీసుకెళ్తానే చూద్దాం నాకు తెలియదా ఏరియా ఏంటని మాలే కాదు. మొత్తం తట్టపోతున్నావునా? ఏం మాలే పోయి ఏం చేయాలన్నా? మనోళ్ళు సామాన్ కొనాలా మనోళ్ళు షాప్ వెళ్తున్నారు సామాన్ కొనేవాళ్ళ. అవునా? మాటైతే దండి కొనియచ్చులే, బంగారం కూడా కొనుక్కోవచ్చు. నీకేం ఇబ్బంది లేదు కదా? ఇబ్బంది లేదా? సీరియస్గా చెప్పు, దేనికి ముసుగులో గుద్దులు అట్లా తమాలు కాదు నిజంగానే. ఏం టెన్షన్ పడతా ఉన్నట్టు అది టెన్షన్ దేనికి? A few moments later. ఈ నడవనా ఏదైనా చేయించామన్నా? జ్వరం గిరం ఏం రాలేదు కదా ఈ నడవనా? వచ్చినాయి హాస్పిటల్ కరోనా వచ్చిందా? వచ్చింది. నేను చెప్పు నా సాయం రాలేదు. వచ్చింది ఇంత ముందుగా బాగున్నాయంటే వచ్చింది. షుగర్ ఒకటే కదా? షుగర్ ఏం కాదు. షుగర్ బీపీ లేదంటే కొలెస్ట్రాల్ అన్నీ ఉన్నా. ఇందాకన్నీ లేవు. ఏం లేవంటే కదనా? ఏం లేవంటే మనుషులకి ఏం లేకుండా ఉంటాయి అన్నీ ఉంటాయి. నీకు ఇప్పుడు అవన్నీ బాగున్నాయా లేదా? బాగుంటేనే అది కిడ్నీ పనికి వస్తుంది, లేకపోతే ఓడికి పనికిరాదు, నీకు పనికిరాదు. పెరిగడ వేస్ట్ మనకు. ఏమన్నా ఇడ్లీలా తీసి పెడుతూ ఉంటా ఉంటుంది, నీకు తెచ్చే ఓడికి తెచ్చే నీకు అసలు పెట్టుకుంటారు అప్పుడు పడేస్తారు. అవసరమైతే పెట్టుకుంటాడు, లేకపోతే పడేస్తాడా? ఇడ్లీలు అంటే ఇడ్లీలు మాత్రమే అయిపోతున్నాయి, ఏం చేయాలి సార్? సరేలే ఏదో ఒకటి. ఇప్పుడు నీకేమేమి ఉంటాయి? ఏమన్నా ప్రాబ్లం యాక్సిడెంట్లు ఏమన్నా అయినాయా ముందేమన్నా? ఇలాంటి ఏదైనా ఉంటే ముందు చెప్పాలా. అలాంటివి ఉంటే కొంచెం పరిచయం ఉండదు. ఏదో బాంబు తీసుకుంటుందా? ఫోన్ వస్తుందా? మనకి కనపడలేదా? ఆడ ఫోన్ పెట్టుకోండి. 2 ఫోన్లా? మనకి అది కథం అదే ఆడియన్స్ ఫోన్ వస్తుందా? ఇటు ఫోను అదే కట్టం. అయితే తెలుసుకుంటా వస్తా బాటా బై బై స్టీరియో. తిన్నా ఆగలేదు సార్ నాకు కూడా. తిను ఆకలితే తినాను. నీకు వస్తుందా? ఇది నాకు ఏ ఫోన్నా? ఏదన్నా ఫోన్ కొట్టి ఆడబెట్టినావా? ఏదో ఆడబెట్టుకునేది కింద పెట్టుకునేది ఇంకేడ తాగలేదు. ఫోన్ ఎట్టు చేస్తాం? ఎడదా మళ్ళా ఇస్తా. నేనేం చేయలేపా. ఎలా స్వామి ఈ చెప్తా ఫోన్ ఈ చెప్తా. వద్దులే ఆ ఫోన్ నీకు డబ్బు ఫోన్ ఇది ఇదేనా 100 నెలల 50 నెలల 50 నెలల ఫోన్ మళ్ళా ఇస్తా. ఈ చెప్తా ఈయన మనలో ఎటు కదా మనలో గుమ్మ వెళ్తుందా? ఇప్పుడు మాడుకుందాం వాళ్ళకి సామాన్ కొని ఇచ్చేసి వెళ్దాం. సామాన్లు గురించి ఇప్పుడు ఆడున్నాం మనం. ఎక్కడ సరే వెళ్ళండి. ఎక్కడ కోయిట్లో ఉన్నాం కదా. కోయిట్లో సామాన్ పోయమ్మా వాళ్ళు సాయంకాలం పోతారు. అంత లోపల అయిపోతుంది పని, అంతసేపు పడుతుంది. ఊరికి నెంబర్లు వచ్చేట్టుకుంటే ఇవాళ ఫోన్ చేసి చెప్తాను నేను. పోయి క్లియర్ చేసుకున్నాం. టైం పట్టదులే. నీ అప్పులన్నీ తీరిపోతాయినా, ఏం ఇబ్బందిలే. మాయగడ తీరిపోతాయి నీతో పాటు. ఒక అదృష్టం మాదిరి దొరికినాం మాగా. హ్యాపీ సాయిరా. దేవుడి దగ్గర వల్ల అంతా మంచిగా జరుగుతుంది, అందరికి మంచిగా జరుగుతుంది. నీకు నాకు వీడికి అన్ని అప్పులు చేసి వచ్చినాడు. ఎవరు తెచ్చారు ఈ మాదిరి చేచ్చా? ఇప్పుడంటే దొరికినాడులే. ఇన్ని రోజులు నువ్వు అప్పుల వాళ్ళకి అందరికి ఫోన్ చేస్తాను, నేను ఫోన్ చేస్తాను. సరిగ్గా తీసుకోవాలి. ఇప్పుడు వాడి దగ్గర వచ్చేది మేము ఏదైనా మాకు సపరేట్ ఓడిచ్చేది. నువ్వేమన్నా కమిషన్ ఇస్తావు అక్క? తీసుకో వాడు ఒకటే తీసుకుంటానా? వాడు ఇంత అమౌంట్ అని ఇచ్చాడు, అది తీసుకో. దాని తర్వాత నీ దాంట్లో మాకు మళ్ళీ వాడు చెప్పాలి మనం మేము తీసుకున్నాం. ఎంత ఇస్తావునా? అలాగే ఎంత? సగం సగం
దేవుడి కళతో చూసావా? ఒకవేళ ఏం ఆపరేషన్ ఏమన్నా ఫెయిల్ అయితే అవుతుంది అవుతుంది మచ్చా. అది మామూలుగా వాళ్ళు డాక్టర్లు కదా ఎందుకు ఫెయిల్ అవుతాయి? ఫెయిల్ అయితే ప్రాబ్లం డాక్టర్లు కదా. ఇండియా డాక్టర్లు అయితే పర్వాలే, నమ్మకం పెట్టుకొని పోవచ్చు. జ్వరమైనా ఏదైనా ఇక్కడ తుమ్ముకు మా దగ్గుకే మనిషి పోతాడు కదా. వాళ్ళు ఏం కాదులేరా, వాళ్ళు ఇంట్లో డాక్టరే కదా. ఆ మనిషి పారాసిటమాల్ ఈ టాబ్లెట్లు కూడా ఇస్తా ఉంటాడు. వచ్చులో పారాసెటమాల్ మనుషులు బతుకుతారా? ఏమన్నా పారాసెటమాల్ మనుషులు బతుకుతారా? పోతూ పోతూ మనుషులు చంపేటట్టే ఉన్నారు. ఒకసారి పొండు నెప్పిగాని రాని ఒక పొండు చూపించి ఇంకో పొండు పెరిగేసాను వీళ్ళు. ఓరే నీ పాసుగల ఏం మనుషులు రా నాయ ఆడాడిది. మన మామూలుగా నువ్వు మామూలు కూర్చునే కాడ ఏం నొప్పులు ఏమి ఉండదు కదా వెనకాల నడుము నొప్పులు అటువంటి నడుము మూడకూడదు. చెప్పు నా సామె, నీకు ఎప్పుడైనా కిడ్నీలో రాళ్ళు అయినాయినా? రాళ్ళు ఏం లేవు కదా? రాళ్ళు ఉన్నాయా? రెండో చిన్నరాళ్ళ పెద్దరాళ్ళ సామె? కేజీ ఉంటుందా? అయ్యా నువ్వు రాళ్ళు పెట్టుకున్నావా? ఇంకా గుండ్ర రాళ్ళు పెట్టుకున్నావా? ఏంది గోలుగుండ్లా ఎట్ట అయ్యా? అయ్యి కూడా ఉండే అంట మాదిరిగా. రాళ్ళు వెనక్కి వేసుకున్నావు అయితే 4 రాళ్ళు. అందరూ 2 రాళ్ళు వెనక్కి వేసుకుంటే నువ్వు 2 పెద్ద రాళ్ళే వేసుకున్నావు కిడ్నీలో వెనకాల కాడ. దేవుడు ఇచ్చాడు 2. దేవుడు 2 కిడ్నీలు ఇచ్చాడంటే ఓకే, 2 రాళ్ళు ఇచ్చేది ఏంది? ఆయన ఇస్తారా మనకి ఎవరు? ఇప్పుడు ఏ కిడ్నీ బాగుండదు అది చెప్పు. కిడ్నీ బాగుండేది పెరగాల. ఇందులోటి ఉన్నాయి, ఇందులోటి ఉంది. కుడి పక్కన బాగుండదు, ఎడం పక్కన బాగుండదు. దాంట్లో ఒకటి దీంట్లో ఒకటి ఉందంటారా రాయే? పాస్ ఏంది నా సాయి, నువ్వు డిజాస్టర్ చేసేటట్టున్నావు నువ్వు ఆపిలా. సరే నీ పాస్ గల నీ నవ్వు వరం, నీ కోపం శాపం, నీ మాట శాసనం. హలో, నువ్వు అనుకుంటే అవుద్ది సామే. నీకెంత బాకీ? నేను 10 నిమిషాలు తెచ్చేస్తా. ఇసురు ఆడ మనిషా? ఆడ మనిషా ఏడ మనిషా? ఏ మనిషి చెప్పు నువ్వు? చెప్పునా? తప్పు చేసావా? ఏ పోగనా ఏందన్నా నువ్వు? తప్పు చేసావా చేయలేదా చెప్పు. ఎక్కువ తప్పు చేసా నాకు మీకు ఏం సంబంధం లేదు. ఎత్తుకోమని మా బాబా కాడ ఇచ్చి పెట్టేస్తాం. వాడు ఇడ్లీలు పెరుక్కుంటాడు, అల్లు పెరుక్కుంటాడు. ఏదో ఒకటి పీక్కో. నేను ఏం కాలుతాడు పీక్కుంటాము. నీకు వద్దా? అరే ఆ వీడియో చూపిస్తే నమ్ముతాడు. ఆ వీడియో అనుకోంటాడు. అవునా? జోక్ కాదు. ఇదే మరిగా ఫోటో చూపిస్తాడు. చూడు చూడు చూడు. వాడు ఏమన్నాడంటే, వాడు ఇది దజేజ్ లేదా, దజేజ్ లో ముదిరోడు. ఏ ఊరైనా కానీ ఇబ్బందిలా తీసుకోరా, వాళ్ళు ఓకే అని చెప్పాలన్నాడు అంతే. అది కాదనా? నీకేం ఇబ్బంది లేదు కదా? చెప్తున్నావు చెప్తున్నావు ఏదన్నా మాత్రలు ఏమన్నా మింగున్నావేమో చెప్పు. మేము మాత్రలు మింగితే అది మింగినవా? డైలీ మింగాలి పొద్దున సాయంత్రం. బీపీటీయా? ఇప్పుడు మింగితే మింగినావు కానీ కొడతా అనగా ఆ మాట. అందరూ రావండి, రిపోర్ట్లు రావా, డాక్టర్ నీకు ఏముంది అన్ని అందరూ వస్తాయి. శ్మశానం కాడి దింపితే ఆడిపోతాడు రా. ఎవడైనా ఎక్కడ రావాల్సింది కదా, బాగానే ఎవడైనా ఎక్కడ రావాల్సింది కదా ఎప్పటికైనా. ఆడికైనా రానిలే దిగుతా దిగుతా ఇక్కడ
దింపితే దిగిపోతావా? అవమానం మాకెందుకు స్వామి? అసలు నిజంగా నువ్వేమేమి అందుకు ఫస్ట్ అడిగినా ఏమేమి మాత్రలు మింగుతున్నావు అని. అందుకే చెప్పాను, చెప్పాను షుగర్ ఉండదని చెప్పిన, మాత్రలు మింగినా అని చెప్పిన. ఇప్పుడు వాడు పెరిగినా కూడా అది పనికి రాకపోతే, నీకు పనికి రాకపోతే, ఓడికి పనికి రాకపోతే అప్పుడు ఏం చేస్తావు? పడేస్తాడు. మళ్ళీ నీకా? నీకు మరి మొహమాటం ఎక్కువ ఉన్నట్టున్నారు బా. అటు పీక్కొని పోయేదా ఎప్పుడు ఏదో ఇప్పుడే పోతా పోలా. మా అప్పులు తెచ్చిపోతే పోయినావు. ఒకరి లైఫ్ బాగుపడతానే చెప్తా అదిగా ఉండు చెప్తా. లేదులే ఇప్పుడు వాడు చెప్పినట్టు చెయ్యి. వాడు మహా అంటే ఏం చేయడు, వాడు టెస్టింగ్ చేస్తాడు అంతే. అర్థమైందా? ఇంకొకటి మనిషి కూడా పట్టుకోవచ్చు. షుగర్ అంట ఏం వేసుకున్నాడంట మాత్రలో ఏం పెద్ద ఎఫెక్ట్ ఏం కాదు కదా. షుగర్ ఇడ్లీలో కదా, సారీ కిడ్నీలో అన్న. ఈ కిడ్నీలో 2 రాళ్ళు ఉన్నాయంట. చిన్నగా అంటలే, ఈ పక్కోటే ఆ పక్కోటే మన పెద్దయా చిన్నగా ఎంత ఉన్నాయి? నీ కిడ్నీ ఎన్ని కేజీలు ఉంటుంది? ఒకటి అదొకే కేజీ నిండా. ఇది ఊరికే ఇది వ్యాపారం ఎత్తిపోయేటట్టు ఉండదు రా నాయన. ఇది కిడ్నీ కాదు, ఇది పెద్ద కుంభకోణం కానీ ఇది. సరేలే, వాళ్ళు టెస్టింగే చేయనీలే, వాళ్ళు చేశాకే చెప్పనీలే. ఓకేనా? నువ్వు తెప్పకాదు, మళ్ళీ ఏదన్నా జరుగుతుంది. ఉండరా స్వామి, తీసుకోవచ్చాలే. దేనికి నువ్వు అంత ఇది పడతావు? కొంచెం అయిపోతుందిలే. 10 నిమిషాలు పీకే ఆడేస్తాం, ఏం కాదు. 10 నిమిషాలు సామాన్ కొని వచ్చేస్తాడు. అప్పుడు 2 పీకే చెప్తాను కదా. ఏంటి కంగారు పడుతున్నావు? 10 నిమిషాలు ఆగమన్నా. 10 నిమిషాలు ఆగరు మరి, దొరికినప్పుడు దోసుకుంటారు. అది నేను ఇస్తాను, మీరు దోసుకునేందుకు ఇంకా. నువ్వు ఇచ్చేదండి జోబులో పెట్టావా లేకపోతే టైర్లో పెట్టావా? అడుగుకున్నాడు కదా, ఏం కొడతాయి? కాదు, అది జోబులో పెట్టావా టైర్లో పెట్టావా ఇచ్చేదానికి? మేమేదో కేసు రాకుండా నేను పెడతాను సంతకం. కేసు ఏ ఇబ్బంది ఏం ఇబ్బంది మా పైకి ఓటు చూసుకుంటాడు. మాకేం సంబంధమా? బండి ఓడి పెడతా ఉండే, మేము ఓడి పెడతా ఉండే, మాకేం సంబంధమా? మాకు ఎంత వరకు డబ్బులు తీసుకున్నామా దెంగేసామా అంతే. మీ సాగు మీరు బతికితే సలాం అలైకుం అని చెప్తాం. మమ్మల్ని గుర్తుపెట్టుకో, నీ అప్పులు తీరిపోయినాక గుర్తుపెట్టుకోదా? దేవుడి దగ్గర మాదైలే చేసేదంతా మేమైతే దేవుడిదే అంటావా? మీకోసం ఇప్పుడు మేము ఎంత చేస్తున్నాం మా కోసం కనీసం కాదు. అందులో సగం తీసుకోండి, ఉన్న సగం నాకు కదా. సరే తీసుకుంటా, ఫోన్ చెప్తా. ఫోన్ అంటే ఫోన్ ఇవ్వు. ఇస్తావా? ఎంత ఇస్తావా? సర్లే ఫోన్ చెప్తా కదా. సరే అయితే మేము వచ్చేసి యూట్యూబ్ ఛానల్ ఉంటామా, మా సబ్స్క్రైబర్కి హాయ్ చెప్పు. అన్న చాలా ఇదిగా ఫీల్ అవుతున్నాడు. యూట్యూబ్ లో పెట్టుకోవచ్చా? హాయ్ చెప్పు. ఏ ఊరు మీది? భీమవరం అంట అన్నది. ఏం పేరునా? సీను. ఓకే. మా వీడియోలు కానీ నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా కొత్త వీడియోల కోసం వెయిట్ చేస్తూ ఉంటారని మాకు తెలుసు. మిమ్మల్ని ఇంప్రెస్ చేసేదానికి మేము ఉన్నాము. సీ యు ఆల్ వన్స్ అగైన్.